హలో అండి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మీరైతే పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదైతే భోగి రోజు మా పాపను మేము గొబ్బెమ్మలు చేస్తున్నాము. ఫస్ట్ అయితే మేము గొబ్బెమ్మలు మా పాప నేను చేసి పెట్టుకున్నాము. తర్వాత అయితే ముగ్గు వేసుకున్నాము. ఇలా మా పాప అయితే చుక్కల ముగ్గు వేసుకుందాం మమ్మీ అని అలిగి కూర్చుంది. నేనైతే ఇలా సింపుల్గా వేసుకున్నాను. మా కడప ముందు వాకిలి అయితే చిన్న ఉంటుంది ప్లేసు. బాబు చూసారా, నేనేస్తా మమ్మీ ముగ్గు అని ఏడుస్తుండు. వీడియో తీస్తే మమ్మీ నన్ను తీయకని చేతి అడ్డం పెడుతుండు. మా పాప అయితే కలర్ వేసుకుంటూ నేనే వేస్తా అని తిరుగుతుంది. అక్కడ ప్లేస్ అయితే కూర్చోవడానికి కూడా అయితే లేదు. ఇద్దరం కలిసి ఇలా అయితే ముగ్గు వేసుకున్నాం భోగి రోజు. మా అమ్మ అయితే గీతల ముగ్గు చేతోని ఇట్లా బాగా వేసేది. మంచిగా వాకిలి మొత్తం ఎల్లో కలర్ ఉంటే వైట్ కలర్ ముగ్గుతోని ఇట్లా మంచిగా చేతితోని గీతల ముగ్గు అయితే మంచిగా మొత్తం వాకిలి మొత్తం ఇట్లా బాగా వేసేది. ఇప్పుడైతే మాకు ప్లేస్ ఇంతే ఉంది. ముందు అయితే ఇట్లా చిన్నగా సింపుల్గా వేసుకున్నాము భోగి రోజు అయితే. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ అయితే సంక్రాంతి పండుగకు అప్పాలు అయితే బాగా చేసేది. ఇప్పుడు మేమే చేసుకోవాల్సి వస్తుంది. సంక్రాంతి పండుగ గుర్తొచ్చినప్పుడల్లా సకినాలు చేసేది మా అమ్మ. మొత్తం పెద్ద గ్లాసులో చాయ్ పెట్టుకొని ఇక మాకు రోజు డైలీ టిఫిన్ అదే. మొత్తం దాని నిండా అప్పాలు చుంచుకొని వేసుకొని చాయ్లో మొత్తం ఇక పోటీ పడ్డట్టు తినేవాళ్ళం మేము. మాకు అంతా కంప్లీట్ చేసిన తర్వాత మా పాప అయితే స్నానం చేసిన తర్వాత వేద్దాం మమ్మీ గొబ్బెమ్మలు అంటే ఇంటలేదు. మా మమ్మీని స్నానం చేసే వరకు పెడుతుందని ఆమెనే పెడుతుంది. మా ఆయన అయితే హ్యాపీ భోగి రాయలేదంటే మళ్ళీ రాసింది. మమ్మీ నువ్వు రాయి, మంచిగా రాయేస్తలే నాకంటే నేను మళ్ళీ రాసిన. ఇది సంక్రాంతి పండుగ రోజు. భోగి రోజు నీ ఇష్టం వచ్చింది వేసుకున్నావు కదా మమ్మీ ముగ్గు అని డ్రా చేసింది ఒక పేపర్ మీద. చూడండి అక్కడ పేపర్ ఉంది. పేపర్ మీద డ్రా చేసింది. ఒకటి కుండ, 2 చెట్లు, ఫ్లవర్, కైటు, నాకు ఎద్దు. ఇవన్నీ రావాలి మమ్మీ నాకు ఇవన్నీ దించంటుంది. నేను దించిన కొద్దీ పక్కకుండి కరెక్ట్ వస్తలేదని చెప్తుంది. అక్కడ పక్కకుండి కొంచెం క్రాస్ వచ్చినా కూడా తీసేపించి మళ్ళీ వేయించింది. పక్కకు ఉంది కూర్చొని చెప్తుంది నాకు ఎట్లా వస్తుందని. చూడండి ఎట్లా చెప్తుంది. ఈ సంవత్సరం అయితే పండగకి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం. అదే సంక్రాంతి పండుగ రోజు ముగ్గు వేసుకొని మంచిగా వెళ్ళే వాళ్ళం. ఈసారి అయితే వెళ్ళలేదు. ఒకసారి అయితే మా పాపను చూడండి డైరెక్షన్ ఎలా ఇస్తుందో చూసుకుంటూ అని చెప్తుంది ఎట్లా వచ్చిందని. ఇందులో ఒక విషయం ఏంటంటే మా బాబుకు ఫోన్ ఇచ్చి వీడియో తీయమన్నాము. ఎందుకంటే కలర్స్ ముగ్గు ఎక్కడ మాకు డిస్టర్బ్ చేస్తాడని మొత్తం వీడియో ఫోన్ పట్టుకొని ముగ్గు కంప్లీట్ అయ్యేదాకా ఫోనే ఇచ్చి కూర్చోబెట్టినాం. ఎందుకంటే మొత్తం కలర్స్ వేస్తూ అంటాడు. అక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు. అందుకోసమే ఆయన మర్చిపోయిండు మా బాబు. నేను వీడియో సూపర్ తీస్తున్నా మమ్మీ సూపర్ తీస్తున్నా అనుకుంటా తీస్తుండు. మా పాప నేనైతే అనుకుంటున్నాము అబ్బో ఫోన్ ఇచ్చింది నా ఏమైంది. ఎంత డిస్టర్బ్ చేస్తాడంటే అంత డిస్టర్బ్ చేస్తాడు. కలర్స్ కూడా ఆమెనే చెప్తుంది మా పాప చిన్నగా ఉన్నప్పుడు అయితే సింపుల్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం పండుగ. ఇక ఆమె కొంచెం పెద్ద అయిన కొద్దీ ఆమె చెప్తుంది మంచిగా ఇట్లా వేసుకుందాం మమ్మీ అట్లా వేసుకుందాం అని మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడు అంటే ఏవి గుర్తులేవు నాకు ఎట్లా చేసుకున్నానో పండుగలని. ఇప్పుడైతే ఆమె మంచిగా అన్నీ చెప్తుంది మా పాప. అందుకే ఆడపిల్లలు ఉండాలి ప్రతి ఇంట్లో. ముగ్గు అయితే కంప్లీట్ అయిన తర్వాత అందరం రెడీ అయ్యి కంప్లీట్గా అయితే ఇలా వేశాను ముగ్గు. మా పాప స్టీల్స్ ఇస్తుంది రెడీ అయినాక. మమ్మీ ఒకసారి ఫోటో తీయని చూడండి ఎంత బాగా. అది కూడా మా ఆమె ఐడియా.